పర్యాటకం, చదువు, పని కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయ దరఖాస్తుదారులు 2026 నుంచి ఎక్కువ వీసా ఖర్చులను ఎదుర్కొనున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కింద నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు $250 కొత్త వీసా ఇంటిగ్రిటీ ఫీజును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకురావడమే అందుకు కారణమైంది. ఇప్పుడు 16,000 కంటే తక్కువ ఖరీదు చేసే సాధారణ టూరిస్టు వీసా ధర వచ్చే ఏడాది నుంచి 40,000 కంటే ఎక్కువగా ఉండనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జూలై 4న సంతకం చేసిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వల్ల నాన్ ఇమిగ్రెంట్ వీసా వర్గాలపై భారం పడనుంది. ఈ బిల్లు కింద $250 కొత్త వీసా ఇంటిగ్రిటీ ఫీజును ట్రంప్ తీసుకొచ్చారు. దీనివల్ల పర్యాటకం, చదువు, పని కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయ దరఖాస్తుదారులు 2026 నుంచి ఎక్కువ వీసా ఖర్చులను ఎదుర్కొనున్నారు. ఇప్పుడు 16,000 కంటే తక్కువ ఖరీదు చేసే సాధారణ టూరిస్టు వీసా ధర $40,000 కంటే ఎక్కువగా ఉండనుంది. యుఎస్ వీసా ఇంటిగ్రిటీ ఫీజు అనేది ప్రస్తుత వీసా ఖర్చులకు జోడించిన $250 అంటే $21,400 నాన్ రిఫండబుల్ సర్ఛార్జిగా అమెరికా అధికారులు తెలిపారు. వీసా జారీ సమయంలో ఇది తప్పనిసరి అవుతుందన్నారు. వినియోగదారుల ధరల సూచిక సిపిఐ ద్వారా కొలిచిన ద్రవ్యోల్బణం ఆధారంగా రుసుము ఏటా సర్దుబాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వీసా ఇంటిగ్రిటీ ఫీజు చాలా వలసేతర వీసాలకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. వాటిలో B1, B2 పర్యాటక, వ్యాపార వీసాలు, FM విద్యార్థి వీసాలు, H1B పని వీసాలు, J ఎక్స్చేంజ్ విజిటర్ వీసాలు ఉన్నాయి. G వర్గాలలోని దౌత్య వీసా హోల్డర్లకు మాత్రమే ఈ ఫీజు మినహాయింపు ఉండనుంది. అమెరికాకు వెళ్లే భారత విద్యార్థులు, టెక్ నిపుణులు, పర్యాటకులు, వ్యాపారులు అందరూ అదనపు ఛార్జీల భారాన్ని ఎదుర్కొనున్నారు. ప్రస్తుతం B1, B2 వీసా ధర $185 అంటే $15,800 కంటే ఎక్కువగా ఉంది. వీసా ఇంటిగ్రిటీ ఫీజు $250, I-94 ఫీజు $24, ఎస్టా ఫీజు $13 వంటి ఫీజులతో కలిపితే మొత్తం ఖర్చు దాదాపు $472 కానుంది. అంటే మొత్తంగా 40,502కు వీసా ధర పెరుగుతుందని అంచనాలున్నాయి. ప్రస్తుత వీసా ధర కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఇది ఉండనుంది. F లేదా H1B వంటి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు లేదా ఉద్యోగులకు కూడా వీసా ఖర్చులు పెరగనున్నాయి. యుఎస్ వీసా ఇంటిగ్రిటీ ఫీజును మాఫీ చేయడం లేదా తగ్గించడం సాధ్యం కాకపోయినా కొన్ని షరతుల ప్రకారం దానిని తిరిగి దరఖాస్తుదారులకు చెల్లించవచ్చని తెలుస్తోంది. వీసా హోల్డర్ వీసా గడువు ముగిసిన 5 రోజుల్లోపు అమెరికా నుంచి బయలుదేరడం లేదా చట్టబద్ధంగా వారి బసను పొడిగించడం వంటివి ఉంటే వారికి ఈ ఫీజును తిరిగి పొందేందుకు అర్హత ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఒక వ్యక్తి వీసా నిబంధనలను మించిపోయినా లేదా ఉల్లంఘిస్తే ఫీజు వాపసు వర్తించదని స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వం ఈ రుసుమును దేశాన్ని సందర్శించే విదేశీయులలో చట్టబద్ధమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి భద్రతా చర్యగా ప్రవేశపెట్టింది.